నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. బెంగళూరు పర్యటన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆయన నెల్లూరు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పలకరించడానికని వెళ్ళి అక్కడ మీడియా దగ్గర కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన వైసీపీపై వ్యతిరేకతతో పార్టీ ఓడిపోలేదని, చంద్రబాబు గారు చేసిన మోసపూరిత హామీల వల్లే పార్టీ ఓడిపోయింది, ఇప్పటికీ మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే మరి గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ అరెస్ట్ చేసిన అరెస్టులన్నీ కూడా మరి ఆ లెక్క కిందకే వస్తాయా? మరి అక్కడికి వెళ్ళి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఎలా చూడొచ్చు? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆయన మొదటిసారి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినట్టు ఉంది. అలాగే 5 సంవత్సరాల తర్వాత ఆయన ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, పరదాలు లేకుండా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే జనాల్లోకి వెళ్తారనుకుంటే ఆయన పిన్నెల్ని పరామర్శించడానికి వెళ్ళారు. మరి పిన్నెల్లి చాలా అమాయకుడు, అలాగే అక్కడ రిగ్గింగ్ జరగడం వల్ల ఈవీఎంని బగలగొట్టాడని, ఆ సీఐని అయితే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూడనే లేదని చెప్పి గతంలో అవినాష్ని ఎలాగ సమర్థించారో ఇప్పుడు మరి పిన్నెల్లిని కూడా అలాగే సమర్థిస్తూ వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? ఆయన మాటల్ని ప్రజలు నమ్ముతారంటారా? అసలు పిన్నెల్లిని పరామర్శించడానికి వచ్చాడా, పిన్నెల్లిని అడ్డంగా ఇరికిచ్చాడా? నిన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావటం, ఇవాళ సెంట్రల్ జైలు నెల్లూరు వెళ్ళి ఆయన పరామర్శించడానికి వెళ్ళి ఆయన అడ్డంగా ఇరికిచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది కేసు ఏంటి? ఈవీఎం ధ్వంసం, నెల కేసు కొట్టాడు కదా నీకు పాల్వాయి గేటులో. ఆ కేసు ఇష్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పటిదాకా రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే వాళ్ళ వాదనలు కానీ, వాళ్ళ మీడియా సాక్షిలో వైసీపీ నాయకుల విమర్శలు ఏంటి, అసలు అది ఫేక్ వీడియో, దాని మీద ఎన్నికల సంఘం అసలు కంప్లైంట్ చేసిందా? కంప్లైంట్ చేయాల్సింది ఈసీ కదా. లోకేష్ బాబు దాన్ని అప్లోడ్ చేశాడు, దాన్ని ఈసీ మాట్లాడింది. లోకేష్ బాబు అప్లోడ్ చేసింది మార్ఫింగ్ వీడియో అన్నారు. అంటే ఏంటి అసలు రామకృష్ణారెడ్డి పగలగొట్టలేదన్నారు. అసలు అతను రామకృష్ణారెడ్డే కాదని అడ్డంగా వాదనలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాను ఉద్దేశించి ఏమన్నారు? రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు అన్నాడు. అంటే ఏంటి? నెల రోజులుగా వాళ్ళు మేము అసలు మేము పగలగొట్టలేదు, అసలు అక్కడ ఉన్నది రామకృష్ణారెడ్డి కాదు అన్నది పోయింది. ఇప్పుడు అక్కడ పాల్వాయి గేట్లో ఒకడే గార్డు ఉన్నాడు, ఒకడే గార్డును పెట్టడం తప్పు మాదా, ఈసీదా? ఇప్పుడు అక్కడ రిగ్గింగ్ చేసుకుంటున్నారన్న విషయం ఎమ్మెల్యేకి తెలిసింది. ఎమ్మెల్యే ఆవేశంగా వచ్చాడు. మరి ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం, రిగ్గింగ్ ఆపడం కోసం నాలుకేసి కొట్టాడు. కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడంటే నువ్వు వెళ్ళింది పరామర్శక, పిన్నెల్లిని అడ్డంగా ఇరికించటానిక మీద అక్రమ కేసు పెట్టాడంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఈవీఎం ధ్వంసం చేసిన కేసు అక్రమ. అది నిజంగా అక్రమమైన కేసు అయితే ఆయన అరెస్ట్ చేసినప్పుడు మరి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఏంటి? ఎప్పుడైతే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారో అప్పుడు సిఈసి ఒక ప్రెస్ రిలీజ్ చేశాడు, రాజీవ్ కుమార్, ఏమని? ఇది ఒక గుణపాఠం, భవిష్యత్తులో మళ్ళీ ఎవరు ఇలాంటి పని చేయటానికి వీలు లేనటువంటి గుణపాఠం, ఈవీఎంలు ధ్వంసం చేసటం అనేది తీవ్ర నేరం అని ఆయనే హర్షం వ్యక్తం చేశాడు. అక్రమ కేసు అయితే ఈసీ ఎలా హర్షం వ్యక్తం చేస్తాడు? దాన్ని ఒక సందేశంగా, అదొక లెసన్గా ఎలా మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 రోజుల్లో మా వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు, అల్లర్లు పగడ కొడుతున్నారు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తున్నారు, విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని ఇతను గగ్గోలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట అక్రమ కేసు అని మాట వస్తే నలుగురు నవ్వుతున్నారు. 5 ఏళ్లలో మీరు సక్రమ కేసులు పెట్టారా? మీరు పెట్టినవన్నీ అక్రమ కేసులే కదా. చంద్రబాబు మీద పెట్టిన కేసు అక్రమ కేసు. అక్రమ కేసులో ఆయన ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన పెట్టడం ఏంటి, పిల్లలు నైపుణ్యాభివృద్ధి చేయడం ఏంటి, వాళ్ళేమో ఆయనకి ఇచ్చిన ఇప్పుడు ఆ డబ్బులు ఎంతో చెప్పండి, ఆయన మాకు స్కిల్ డెవలప్మెంట్ ఆయన మాకు చేయించాడు కాబట్టి మేమే ఇస్తామన్నారు. ఎవరు? స్కిల్ డెవలప్మెంట్ పొందిన స్టూడెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లల ఫీజులు ఎంతో చెప్పండి మేమే కడతామని ప్రభుత్వానికంటే అది మరి అక్రమ కేసు కాదా?
అచ్చెన్నాయుడు పైన, కొల్లు రవీంద్ర పైన, ధూళిపాల నరేంద్ర పైన, ఇప్పుడు వీళ్ళందరిపైన పెట్టిన కేసులు సక్రమమైనవా? జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు అంటే అసలు ఇంకా సిగ్గుపడాల్సినటువంటి అంశం అన్నమాట. ఏది ఎస్సీ ఎస్టీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం సక్రమమా? ఇప్పుడు అనిత ఉంది హోమ్ మినిస్టర్, ఆమె ఎస్సీ, ఆమె మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. మాణిక్యాలరావు, పిల్లి రాజు, ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు నువ్వు పెట్టావు. ఎవరు? నీ ప్రభుత్వం పెట్టింది. అది సక్రమం ఎలా అవుతుంది? అక్రమమే కదా. అందుకే మా వాళ్ళపై అక్రమ కేసులు పెడుతున్నారంటే నవ్వుతున్నారు అనేది అందుకనమాట. ఇప్పుడు ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు మీరు అన్నది ఏంటి? ప్రజల వ్యతిరేకత వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు నేను, చంద్రబాబు సూపర్ 6 వల్ల ఓడిపోయాను అంటున్నాడు, ఆ మోసపూరిత హామీల వల్ల ఓడిపోయాను అంటున్నాడు. మరి లాస్ట్ ఎలక్షన్లో చంద్రబాబు దేని వల్ల ఓడిపోయాడు? నీ మోసపూరిత హామీల వల్ల ఓడిపోయాడా? అంతే కదా. నువ్వు చెప్పిన మాటే కదా. ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టుగా ఈ అక్రమ కేసులు నువ్వు నేర్పిన విద్యే, ఈ తలలు పగలగొట్టడము నువ్వు నేర్పిన విద్యయే, ఇళ్ళు కాలబెట్టడం, తోటలు నరికేయటం మామూలు అక్రమాలుగా అరాచకాలు కాదు కదా మీరు చేసింది. ఇప్పుడు స్కీమ్స్ అన్నావు. ఇప్పుడు సూపర్ 6 వల్ల నువ్వు ఓడిపోతే నవరత్నాల వల్ల ఆయన ఓడిపోయాడా? నీ నవరత్నాలు ఆయన ఓడించాయనుకో, ఆయన సూపర్ 6 ఇప్పుడు నిన్ను ఓడించింది, లెవెల్ అయిపోయింది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన ఇంకా మైండ్ దెబ్బతినట్టుంది, మైండ్ బ్లాంక్ అయినట్టుగా కనపడుతుంది. మీరు అన్నట్టు ఇప్పటికి కూడా నాకు 40% ఓటు బ్యాంక్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ చూసారా? అది చాలా మందిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆయనే కాకుండా ఆయన పార్టీ నాయకులు కూడా అదే మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చంద్రబాబు గారు వచ్చి నెల రోజులు కూడా కాకముందే ఇంకా ఆయన ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చట్లేదు అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. అసలు గత 5 ఏళ్లలో మేమేం చేశాము అన్నది కూడా ఆయనకి తట్టట్లేదంటారా? ఇప్పుడు కూడా అట్లా మాట్లాడడాన్ని ఎలా చూడవచ్చు? అంటే ఇప్పుడు అది తల్లికి వందనం డబ్బులు ఇంకా వేయలేదంటాడు, రైతు భరోసా ఇంకా వేయలేదంటాడు, అన్నదాత సుఖీ భవ రైతులకి నువ్వు వేసావా? అమ్మఒడి నువ్వు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసావు? ముఖ్యమంత్రి అయిన వెంటనే అమ్మఒడి డబ్బులు పడ్డాయా? ఆయన అమ్మఒడి ఇచ్చింది ఎన్నేళ్ళు ఇచ్చాడు? 3 ఏళ్ళు ఇచ్చాడు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అది ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు? సెకండ్ ఇయర్లో. అసలు ఫస్ట్ ఇయర్ అంతా ఏ స్కీమ్ ఆయన అప్లై చేయలేదు. చేయకపోగా పాత స్కీములన్నీ రద్దు చేశాడు. అన్నా క్యాంటీన్లు మూసేశాడు, పండుగ కానుకలు ఎత్తేసాడు, మొత్తం ఫుడ్ బాస్కెట్ కానీ అన్ని స్కీములు రద్దు చేశాడు, ఆదరణ పథకం రద్దు చేశాడు. ఇప్పుడు ఇవాళ అలా కాదు కదా. ఇప్పుడు పథకాలన్నీ కంటిన్యూ అవుతున్నాయి, పేర్లు మారాయి. ఆరోగ్యశ్రీ పథకం పేరు మారి ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందనమాట. అట్లా నీ పేరు మీద ఉన్నాయన్నీ పేర్లు మారాయి తప్ప స్కీములు రన్ అవుతున్నాయి. తల్లికి వందనం అనేది కూడా ఇంకా దాని మార్గదర్శకాలు రావాలి, దానిపైన క్యాబినెట్ జరగాల. మొన్న ఏం చేశాడు? పింఛన్లు పెంచాడు కదా. నిన్నగాక మొన్న ఆయన పెరిగిన పింఛన్లు నెల రోజుల్లో వేసేసాడు. నువ్వు 1000 రూపాయలు పెంచడానికి నువ్వు 4 ఏళ్ళు తీసుకున్నావు. నువ్వేమన్నావు ఆ రోజున? 2000 రూపాయల పెన్షన్ 3000 చేస్తానన్నావు. చేసావా? వెంటనే చేయకుండా 250 పెంచుకుంటా 4 ఏళ్ళు పెంచుతూ పోయావన్నమాట. మరి ఆయన సింగిల్ స్ట్రోక్లో చేసేసాడు. ఏది 3000, 4000, అసలు మొదటి నెలే 7000 ఇచ్చాడు. ఏది ఆ పాత నెలల తాలూకు 1000 చొప్పున 3 నెలల బకాయి కూడా కలిపి. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన స్కీములను విమర్శించినా నీకు ఆయనకే వచ్చి తగులుతున్నాయి. ఇప్పుడు అతను చేసే ప్రతి విమర్శ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి తగులుతోంది. అందుకే ఆయన ఓటమి తరువాత కొంచెం మైండ్ బ్లాంక్ అయిందనేది అందుకే అనమాట. ఇప్పుడు తను ఏమన్నారు? ఇప్పుడు మీరు ఇప్పుడు అన్నది 10% ఓట్లు అందుకే ఆయనకి పెరిగాయి, మనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, స్కీముల వల్ల 10% వచ్చిందన్నాడు, మోసపూరిత హామీల వల్ల. అంటే ప్రజా తీర్పును ఒప్పుకున్నట్టే కదా. నిన్నటిదాకా ఏం చెప్పావు? నెల రోజులుగా ఏం చెప్తున్నావు? ఈవీఎంలని శకును పాచికలు అన్నాడు. ఆ ఓట్లు ఏమయ్యాయి? అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయి? అక్క చెల్లెళ్ళ ఓట్లు ఏమయ్యాయి? రైతుల ఓట్లు ఏమయ్యాయి? అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికే తెలియాలన్నావు. ఇప్పుడు ఇవాళ ఏమంటున్నావు? మోసపూరిత హామీల వల్ల ఓడిపోయానంటున్నాడు. అంటే సింక్ అవ్వట్లేదు అతను. ఏంటి మనం ఇందాకన్నది అదే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన షాక్
ఇంకా ఆయన్ని వెంటాడుతోందన్నమాట. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై కేసు అక్రమ కేసు అంటావు, అక్కడ హత్యాయత్నం కేసులు ఏదో 10 రోజుల తర్వాత పెట్టాడు అంటావు. కారంపూడి సిఐ తల పగిలిందా పగలలేదా? అతను తల పగిలినప్పుడు మరేంటి, అతను కొట్టకపోవచ్చు, నేరుగా రామకృష్ణారెడ్డి కొట్టకపోవచ్చు. ఆ రోజు మరి సృష్టించిన విధ్వంసంలో రామకృష్ణారెడ్డి తమ్ముడు ఉన్నాడన్నారు. ఎవరు ఒక ఆయన మొగానికి గుడ్డ కట్టుకుని చేతిలో రాడ్డ పట్టుకుని బోల్డ్ మంది వందలాది రౌడీలు ఆ రోజు కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. నువ్వు హింస నువ్వు చేయకపోవచ్చు, హత్య నువ్వు చేయకపోవచ్చు, హత్య యత్నం నువ్వు సంబంధం లేకపోవచ్చు, కానీ దానికి నువ్వు కారకుడు అయితే ప్రేరేపిస్తే తప్పదు కదా. ఇప్పుడు రామకృష్ణారెడ్డి పైన 307 పెట్టడం నువ్వు అక్రమ కేసు అంటే, చంద్రబాబు పైనే నువ్వు 307 పెట్టించావు. హత్యాయత్నం కేసు మాజీ ముఖ్యమంత్రి మీద పెట్టించారు. ఎక్కడ అంగళ్ళులో ఆయన ఎక్కడో వెహికల్ మీద ఆయన నుంచుని ఉంటే ఆయన మీద ఇళ్ళంతా రాళ్ళేస్తే ఒక పెద్ద రాళ్ల యుద్ధం జరిగింది ఆ రోజు పుంగనూరులో. వందలాది మంది ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడి అతనిపైనే 307 పెట్టారు, ఆయన వీళ్ళని చంపపోయినట్టుగా. సక్రమ కేసా? ఒక కారంపూడి సిఐఏ కాదు, నీకు నంబూరు శేషగిరిరావు పాల్వాయి గేట్లో తెలుగుదేశం ఏజెంటు నీకు అడ్డం పడ్డాడు. ఈవీఎం నువ్వు ధ్వంసం చేస్తున్నప్పుడు నిన్ను పట్టుకోబోయాడు, ఇంకోటి కొట్టబోయాడు కూడా అక్కడ నీ పక్కన ఉన్నాడని. ఆయన తల పగలగొట్టారు. నీకు మధ్యాహ్నం అయ్యేసరికి నీకు అతను తల పగిలిందా పగలలేదు? అదేంటి మరి, అది హత్యాకథనం కేసు కాదా? నీ వల్లే కదా అతను తల పగిలింది. నువ్వు కొట్టావా, నీ వాళ్ళు కొట్టారా? అమ్మాయి ఎవరో ఏజెంట్ ఉంది, ఎవరు, మంజుల, రెంటాల్లో తెలుగుదేశం ఏజెంట్గా బూత్లో కూర్చోటానికి వెళ్తే తల నిలువున పగిలిపోయింది. రక్తం ఓడుతూ నేను బూత్లోనే కూర్చుంటానని. హత్యాయత్నం కాదా? ఇన్ని హత్యాయత్నం కేసులు మీరు పాల్పడి అవి మీరు అక్రమ కేసులు అంటే నలుగురు నవ్విపోతారు అన్నది అందుకే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కూడా కొన్నాళ్ళు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం మంచిది. కొన్నాళ్ళు ఆయన చక్కగా పడిన అక్కడ లండన్ ఏదో దీవి కొనుక్కున్నాడు, అటు పోయి అక్కడ పిల్లల దగ్గర ఎంజాయ్ చేయటం బెస్ట్. తర్వాత ఎప్పుడో వచ్చి ఇక్కడ రాజకీయం చేసుకోవటం మంచిది. కానీ ఈ పరిస్థితుల్లో ఆయన ఏది మాట్లాడినా అవి బూమ్రాంగ్ అవుతున్నాయి, మిస్ఫైర్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.